గ్రేటేంద్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు కూడా మనం పరిశీలించేద్దాం. ప్రతి ఆదివారం కూడా మనం ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశం తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈనాటి వారఫలాల ప్రత్యేక కార్యక్రమంలో మొట్టమొదటిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణాన్ని ఒకసారి పరిశీలించేద్దాం. ఆ తర్వాత ఈ వారంలో విషితలు ఏమన్నా కూడా ఉన్నాయా, ఉంటే మనం ఎటువంటి కార్యక్రమాలు అడుగు ప్రత్యేకంగా చేయాలని తెలుసుకుంటూ ఆ తర్వాత నవగ్రహాల యొక్క సంచారాన్ని ఒకసారి మనం ప్రధానంగా పరిశీలన చేసి, అంటే ఏ రాశిలో ఏ గ్రహం సంచరిస్తుంది అన్న అంశాన్ని తెలుసుకుని దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా వృత్తి, ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబ పరంగా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి, జీవితంలో అనుకున్నది ఈ వారం సాధించాలని చెప్పనుకుంటే ఏ భగవంతుడి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేయాలి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 1వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ షష్ఠి రాత్రి 12 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం ఆశ్లేష రాత్రి 1 గంట 42 నిమిషాల వరకు, తదుపరి మఖ, వర్జ్యం పగలు 2 గంటల 24 నిమిషాల నుంచి 4 గంటల 1 నిమిషం వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 46 నిమిషాల నుంచి 5 గంటల 38 నిమిషాల వరకు, రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు లేవు. ఇక ఈ వారం యొక్క విశిష్టతల గురించి మనం మాట్లాడుకుందాం. 5వ తారీఖు గురువారం దశ పాపహర దశమి, అదేవిధంగా 6వ తారీఖు శుక్రవారం స్మార్త ఏకాదశి. ఇక 5వ తారీఖు గురువారం మనం జరుపుకోబోతున్న దశ పాపహర దశమి యొక్క విశిష్టత ఏమిటి అన్న విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసంలో శుద్ధ దశమి రోజున దశపాపహర దశమి పండుగను మనం ప్రత్యేకంగా జరుపుకుంటాం అని చెప్పవచ్చు. దశ పాపహర అంటే మనం చేసిన 10 రకాలైనటువంటి పాపాలను హరించే శక్తి ఈ ఒక్క రోజుకు ఉంది. అంటే దశపాపహార దశమి రోజు, అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ దశమిని దశపాపహారంగా జరుపుకుంటాం కదా. ఈరోజు మనం చేసే పూజాది కార్యక్రమాల వల్ల మనం తెలుసో తెలియకో చేసినటువంటి 10 రకాలైన పాపాల నుంచి భగవంతుడు మనకు విముక్తి కల్పిస్తారు అని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముఖ్యంగా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా గంగా నదిలో స్నానం చేయడం చాలా మంచిది. గంగా నదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే మనకు దగ్గరలో ఉన్నటువంటి పుణ్య నదుల్లో స్నానం చేయాలి. ముఖ్యంగా 10 సార్లు ఈరోజు మనం నీటిలో మునిగి లేచే ప్రయత్నం చేయాలి. మామూలుగా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మనం ఒకసారి కానీ ముఖ్యంగా 3 సార్లు కానీ మునుగుతుంటాం కదా. అలా కాకుండా ఈరోజు దశ పాపాలు తొలగిపోతాయి కాబట్టి 10 సార్లు ఆ నదిలో మునిగి తేలే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేసి గంగాదేవిని స్మరించి గంగాదేవిని ప్రత్యేకంగా పూజిస్తే మనం చేసిన దశ పాపాలు కూడా తొలగిపోతాయి అని పెద్దలు చెప్పారు. ముఖ్యంగా ఇష్టదైవం యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా దగ్గరలో ఎక్కడన్నా ఆలయాలు ఉంటే వెళ్ళి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ప్రత్యేకంగా దర్శించుకుని పూజించే వచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు భగవంతుని యొక్క నామస్మరణ చేయడంతో పాటుగా యథాశక్తిగా ఈరోజు దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. పేదవారికి ఎవరికైనా కాస్త భోజనం పెట్టడం కానీ, అదేవిధంగా ఎవరైనా పేదవారు ఉన్నట్టే వారు ఏదైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వారికి ఏదైనా కూడా హెల్ప్ చేయడం, అంటే మెడిసిన్స్ కొనివ్వడం లాంటివి చేయడం, ఈ విధంగా ఏదైనా పర్లేదు మంచి కార్యక్రమాలు అంటాం కదా, అంటే దాన ధర్మాలు చేస్తే మనకు మరింత పుణ్యం ప్రాప్తిస్తుంది అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ దశపాపహార దశమి నిజంగా కూడా చాలా ఇష్టమైనటువంటిది. కలియుగంలో మనందరం కూడా తప్పులు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు అని చెప్పి అనుకున్నా ఏదో ఒక కారణం వల్ల తప్పులు పొరపాట్లు చేస్తూనే ఉన్నాం. మరి అటువంటి వాటి నుంచి మనకు విముక్తి లభిస్తుంది. భవిష్యత్తులో తిరిగి గతంలో చేసినటువంటి తప్పులు పొరపాట్లు చేయను అని చెప్పి ఇష్టదైవం ముందు ఒకసారి సంకల్పం చెప్పుకొని భగవంతుని భక్తిగా పూజించి దగ్గరలో ఎక్కడైనా పుణ్యది ఉంటే అక్కడ స్నానం చేసి రావడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా 6వ తారీఖు శుక్రవారం మనం ఏకాదశి అని చెప్పుకున్నాం కదా. ఏకాదశి అంటే ఉపవాసం చేస్తుంటాం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా హరినామస్మరణ చేస్తూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం చేయడం చాలా మంచిది. ఎవరైతే ఈరోజు మహావిష్ణువు వారిని భక్తిగా శ్రద్ధగా పూజించి ఉపవాసం చేస్తారో అటువంటి వారికి జీవితంలో మంచి స్థాయికి చేరుకునే శక్తిని
భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 6వ తారీఖు శుక్రవారం రోజు ఉపవాస దీక్ష, అంటే వారి ఆరోగ్యాన్ని బట్టి వారికి ఎంతవరకు వీలుంటేంతవరకు ఉపవాసం పూర్తిగా చేయడం కానీ, అలా ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే సాత్వికమైన ఆహారం తీసుకుని మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ చేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు తీసుకునే ముందు ఒక్కసారి మనం నవగ్రహ సంచారాన్ని పరిశీలించేద్దాం. ప్రధానంగా జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు మధ్య గ్రహ సంచారం మనం పరిశీలన చేస్తే ఈ వారం మేషరాశిలో శుక్రుడు, వృషభ రాశిలో రవి, బుధులు, అదేవిధంగా 6వ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో సంచారం ప్రారంభమవుతుంది. దాంతోపాటుగా మిథునంలో గురుగ్రహ సంచారం కొనసాగుతుంది. కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు 6వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు. అదేవిధంగా సింహరాశిలో కేతువు ఆల్రెడీ అక్కడ సంచరిస్తున్నాడు. కుంభంలో రాహువు, మీనంలో శని సంచారం ఉంది. అలాగే కర్కాటకం, సింహం, కన్య, తులరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ వారం ప్రధాన గ్రహాలైనటువంటి బుధుడేమో మిథున రాశిలో 6వ తారీఖు నుంచి సంచరించబోతున్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో సంచరిస్తున్న కుజుడేమో సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు మిథున రాశిలో సంచరిస్తున్న గురువుతో కలవబోతున్నాడు. అదేవిధంగా సింహంలో కేతుగ్రహ సంచారం ఉంది. అక్కడేమో కుజుడి యొక్క సంచారం కూడా ప్రారంభమవుతుంది. జ్యోతిష్శాస్త్ర రీత్యా ముఖ్యంగా చెప్పాలి అంటే కుజ కేతువుల యొక్క సంచారం అంత మంచిది కాదని చెప్పవచ్చు. సింహరాశిలో కేతువు దాదాపుగా 45 రోజుల పాటు సంచరించబోతున్నాడు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ వారం యొక్క వారఫలాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగితే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ వారం మేషరాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి సూచన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ మీద నమ్మకాన్ని కోల్పోకండి. అంటే కొన్ని సందర్భాల్లో మనము పనులు చేస్తుంటే మనల్ని విజయాలు భరించకపోతే నమ్మకాన్ని కోల్పోతామండి. కాబట్టి మేషరాశి వారికి చక్కటి సూచన ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ మీద తాము నమ్మకాన్ని కోల్పోకండి. అదేవిధంగా పలుకుబడి కూడా ఈ వారం వీరికి బాగా పెరుగుతుంది. మేషరాశి నిరుద్యోగులు కూడా ఈ వారం సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే కూడా ఈ వారం సంతృప్తికరంగా సాగుతాయి. అదేవిధంగా గత కొంతకాలంగా రుణం తీరుద్దాం అని చెప్పి మేషరాశి వారు ఎంత ప్రయత్నం చేసినా ఆ చేసిన రుణం తీర్చలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు రుణం తీర్చే ప్రయత్నంలో ఈ వారం విజయం సాధిస్తారు. దీనివల్ల వీరి సంతోషానికి హద్దు ఉండదు అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే ప్రధానంగా వీరికి నచ్చిన విధంగా, వీరికి తోచిన విధంగా కొన్ని నిర్ణయాలను తీసుకునేటువంటి స్వేచ్ఛను కుటుంబ సభ్యులు కల్పిస్తారు. కాబట్టి వీరికి నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. సోదర వర్గం వారితో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. దీనివల్ల కూడా సంతోషంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలకు కూడా సన్నద్ధమవుతారు అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు కూడా ఈ వారం కొంతవరకు ఈ రాశి వారికి తీరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు బాగా కూడా అనుకూలిస్తాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహన యోగం వీరికి ఉంది అని చెప్పవచ్చు. భూములు కొనుగోలు ప్రయత్నాలు కూడా చివరి దశకు చేరుకుంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాల ప్రారంభానికి సన్నాహాలు చేస్తారు. భాగస్వాములతో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితాన్ని అంకిత భావంతో నిర్వహించి పై అధికారుల మెప్పును కూడా చూరగొంటారు. వైద్య, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఈ వారమంతా కూడా సంతోషకరమైన సమాచారం ఏదో ఒకటి అందుతూనే ఉంటుంది. ఇక ముఖ్యంగా ఐటీ రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారు తమ సత్తా చాటుకునేందుకు చేసే ప్రయత్నాల్లో వీరు విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. మేషరాశి మహిళలకు కూడా ఆశ్చర్యకరమైన సమాచారం ఒకటి అందుతుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఆత్మవిశ్వాసమే ఈ వారం ప్రధానమైన ఆయుధంగా చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన యథాశక్తిగా అనునిత్యం చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ లేక కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ మేషరాశి వారు తప్పకుండా కూడా ఆంజనేయ స్వామి వారికి ఒకసారి తమలపాకులతో పూజ చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గోచార గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ఎవరిని ఏమీ అనకుండా ఎన్ని కష్టాలు నష్టాలు ఎదుటి వ్యక్తులు కలిగించినా సరే
తమ పనులు తాము చక్కదిద్దుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఈ వారం వీరికి ఏంటంటే వీరి యొక్క మౌనమే వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా స్వంతంగా పూర్తి చేస్తారు. ఇక గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చి బాధ పెడుతుంటాయి. గత అన్న విషయాన్ని ముఖ్యంగా ఈ రాశి వారు దృష్టిలో ఉంచుకొని సమయానుకూలంగా వ్యవహరిస్తూ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాల్లో గత కొంతకాలంగా ఎదురవుతున్న గందరగోళము ఆటుపోట్లు అన్నీ కూడా తొలగిపోతుంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కూడా చేతికిందే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా ఇంటికి బంధువుల తాకిడి మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే కొన్ని శారీరక రుగ్మతలు అప్పుడప్పుడు ఈ వారం బాధించిన వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణం ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు. నూతనంగా స్థలం కొందాం అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు ఈ వారం వీరికి ప్రోత్సాహకరంగా సాగుతాయి. భాగస్వాములు అందించే సూచనలు పాటిస్తూ వ్యాపారాలను లాభాల దిశలో తీసుకువెళ్లే ప్రయత్నంలో విజయాలు సాధిస్తారు. కానీ నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయంలో మాత్రం వీరు ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం వీరికి అంత మంచిది అని ఒక చక్కటి సూచన చేయవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఎదురవుతున్న అవాంతరాలు ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు వీరికి పూర్తిగా కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఒక చక్కటి సూచన ఉద్యోగస్తులకు ఏంటంటే ఉద్యోగం మారదామా వద్దా అని చెప్పి ఎవరైతే మీమాంసలో ఉన్నారో అటువంటి వారు ఉద్యోగ మార్పుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. అటుపై ప్రయత్నాలు చేయాలని చెప్పి అనుకుంటే ఈ వారం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక క్రీడారంగం వారు పారిశ్రామిక రంగం వారు తమ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా కళారంగం వారికి మంచి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారు తమ నైపుణ్యతను తమ ప్రతిభను ఆధారంగా చేసుకుని మంచి స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసి విజయాలు సాధిస్తారు. మహిళలు ఎవరైతే స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చేస్తారో అటువంటి మహిళల యొక్క కోరిక ఈ వారం నెరవేరుతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఈ వారం ఏదైనా కూడా ఈ రాశి వారు కీలక నూతన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే అటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారికి కానీ లేకపోతే రాముల వారికి కానీ తులసిమాలను సమర్పించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. గోచార గ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు కూడా అనుకోకుండా దూర ప్రాంతాలకు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వీరి యొక్క అంచనాలు తప్పే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి ఈ వారం ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అదేవిధంగా కీలక నిర్ణయాలు ఏదన్నా తీసుకోవాల్సి వస్తే సొంత నిర్ణయం తీసుకోవడం కన్నా కూడా కుటుంబ పెద్దల్ని కానీ లేకపోతే అనుభవజ్ఞులు కానీ సంప్రదించి ఈ వారం నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి ఒక చక్కటి సూచన ఏమిటంటే ఎవరు వీరి గురించి ఏమన్నా పట్టించుకోకపోవడం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ మన అనవసరంగా ఒక మాట అని బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు అటువంటి మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. దైవ కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. స్నేహితులతో కొన్ని విషయాల్లో తీవ్రంగా విభేదించాల్సి వస్తుంది. దీనివల్ల కాస్త మనస్తాపం కూడా చెందుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశగానే ఈ వారం ఈ రాశి వారికి సాగుతుంది. అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఉండి రుణాలు చెల్లించలేక ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారి మీద రుణదాతలు అప్పు తీర్చమని చెప్పి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ వారం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. కుటుంబ పరంగా చూస్తే బంధువుల నుంచి కూడా కొన్ని విమర్శలను వీరు అనవసరంగా వినాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా కొన్ని విభేదాలు మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా వీరికి ఒక చక్కటి సూచన విషయానికి వస్తే ఏంటంటే కుటుంబ విషయాల పట్ల ఏ విషయం కూడా
తెగే వరకు లాగే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. కాస్త పట్టు విడుపుతోటి ముందుకు సాగడం చాలా మంచిది. లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు బాగా కూడా అధికమవుతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్య సమస్యలు కూడా వీరిని బాగా చికాకుపరుస్తాయి. వైద్య సేవలు కొనసాగించక తప్పకపోవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు కానీ, వాహనాలు కానీ కొనాలి అని ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా అవి ముందుకు సాగవు. దీనివల్ల కాస్త నిరాశ చెందే అవకాశం అధికంగా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అని చెప్పి అనుకున్న వారి యొక్క ఆలోచనకు ఈ వారం కాస్త బ్రేక్ పడే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా భాగస్వాములతో కూడా అనుకోకుండా అనవసరంగా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు. అదనపు పని భారంతో సతమతమవుతారు. అదేవిధంగా ఎవరైతే ఈ రాశివారు ఉద్యోగం మారదాం అని చెప్పి అనుకుంటారో అటువంటి వారు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచి సూచనగా చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు, వ్యవసాయ రంగం వారు ప్రతి వ్యవహారంలో కూడా ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు వీరికి ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పవచ్చు. కళారంగం వారు అయితే మంచి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారో అవి కాస్త మందకొడిగా సాగుతాయి. ఇక టెక్నికల్ రంగం వారు తమ చేస్తున్న పని పట్ల కాస్త నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం అధికంగా ఉంది. మహిళలు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించకపోవడం వల్ల ఈ వారం మీరు చాలా వరకు నిరాశ చెందుతారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన నిత్యం చేస్తూ ఈ వారం అంతా కూడా అమ్మవారి యొక్క అష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకునేటప్పుడు కానీ, నూతనంగా ఒక పని ప్రారంభం చేసేటప్పుడు కానీ మిథున రాశి వారు తప్పకుండా కూడా తీయటి పదార్థాన్ని వండి ఆ మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ముందుకు వెళ్ళడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల్లో ఊహించని విజయాలను సాధిస్తారు. సంఘంలో విశేష గౌరవం కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. శత్రువులను సైతం స్నేహితులుగా మార్చుకోవడంలో తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా గత కొంతకాలంగా ఈ రాశి వారు కంటున్నటువంటి కొన్ని కళలు నిజమయ్యే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు కూడా శుభవార్తలను అందుకుంటారు. దైవ దర్శనాలు కూడా అధికంగా ఈ వారం ఈ రాశి వారు చేసుకుంటారు. ఇతరులకు సాయం అందించేందుకు కూడా ఈ వారం మీరు సిద్ధపడతారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారి గురించి మనం పరిశీలన చేస్తే అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. అంటే సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమ్ కోసం మనందరం కూడా ప్రయత్నాలు చేస్తుంటాం కదా, అటువంటి వాటికి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. రుణ బాధలు కూడా చాలా వరకు తగ్గుతాయి. దీనివల్ల కూడా ఊరట చెందుతారు. అదేవిధంగా పొదుపు చర్యలు కూడా ప్రారంభం చేసే పనిలో ఈ రాశి వారు నిమగ్నమవుతారు. భవిష్యత్తు అవసరాలకు ఈ పొదుపు చర్యలు చాలా మంచిది కాబట్టి అటువైపు పొదుపు చర్యలు ప్రారంభించడం ఈ వారం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరు చేసే ప్రయత్నాలకు, వీరు తీసుకునే నిర్ణయాలకు ఏమాత్రం కూడా అడ్డు చెప్పే ప్రయత్నం చేయరు. దీనికన్నా మించి వారు వీరికి సహకారాన్ని కూడా అందిస్తారు అని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కానీ, గొడవలు లాంటివి కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి సయోధ్య నెలకొంటుంది. దీనివల్ల ఈ రాశి భార్యాభర్తలు ఈ వారం సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే శారీరక రుగ్మతలు బాగా కూడా ఈ రాశి వారిని చికాకుపరుస్తాయి. అయితే క్రమేపీ వీరికి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన విషయంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు గత కొంతకాలంగా చేస్తున్నారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కూడా పుంజుకుంటాయి అని చెప్పవచ్చు. కాకపోతే వ్యాపారస్తులు నూతనంగా బ్యాంకు లోను కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క ప్రయత్నాలను మరొకసారి చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఇంక్రిమెంట్స్ కోసం ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా నూతన బాధ్యతలు కూడా చేపట్టాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ కర్కాటక రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ మార్పు గురించి తీవ్రంగా ప్రయత్నం చేస్తారో ఈ వారం అటువంటి ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది కాబట్టి
ప్రయత్నించడం మంచిది అని ఒక చక్కటి సూచనలా చెప్పవచ్చు. వైద్య, క్రీడ, పారిశ్రామికవేత్తలకు ఒక కీలకమైన సమాచారం అందుతుంది. కళారంగం వారు కోరుకున్న అవకాశం లభించడం వల్ల సంతోషంగా ముందుకు సాగుతారు. ఇక ఐటీ రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం కొలిక్కి వస్తాయి. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేయగలుగుతారు అని చెప్పవచ్చు. ఇక మళ్ళీ విషయానికి వస్తే ఈ వారం కుటుంబ విషయాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి అని చెప్పినప్పుడు ముఖ్యంగా రాముల వారికి కానీ లేక వెంకటేశ్వర స్వామి వారికి కానీ ప్రత్యేకంగా పులిహోరను నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకుని ముందుకు సాగితే తప్పకుండా కూడా శ్రీరామానుగ్రహం వల్ల చేయబోయే పనుల్లో విజయాల శాతం మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. సింహరాశి వారి యొక్క గ్రహ స్థితులు ఈ వారం పరిశీలిస్తే ముఖ్యంగా ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి తమ సత్తాను చాటుకుంటారు. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఈ వారం వీరికి ఎదురవుతూ ఉంటాయని చెప్పొచ్చు. ధార్మిక కార్యక్రమాలను కూడా యథాశక్తిగా ఈ రాశి వారు పాల్గొంటారు. వీరి మనసులో ఉన్న అభిప్రాయాలను, ఆలోచనలను వీరికి ఇష్టమైన వ్యక్తులతో పంచుకుంటారు. అదేవిధంగా ఎప్పుడో దూరమైనటువంటి ఒక స్నేహితుడు తిరిగి తారసపడ్డం వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా సాగుతాయి. రుణ భారం కూడా కొంతవరకు తగ్గుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా వీరికి కాస్త అధికంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన, సాధ్యమంతరు కూడా ఈ వారం నూతన రుణం చేయకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. కుటుంబరంగా చూస్తే ఇంటిలో శుభకార్యాలు నిర్వహించడం గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఎంతటి సమస్య కుటుంబ పరంగా ఎదురైనా సరే తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఉన్న వివాదాలు తీరుతాయి. ఇద్దరూ కూడా ఏకాభిప్రాయానికి వస్తారు. దీనివల్ల కుటుంబ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవడమే కాకుండా భార్యాభర్తలు కూడా చాలా కాలం తర్వాత సంతోషంగా ఈ వారం అంతా కూడా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త కుదిరపడుతుంది. కానీ ముఖ్యంగా ఒక చిన్న చక్కటి సూచన ఏమిటంటే ఆహార నియమాలు పాటించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. అంటే సమయానికి కాస్త సాత్వికమైన ఆహారాన్ని భుజించడం, సమయానికి నిద్రపోవడం అంటే ఈ రెండు కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఎవరికైతే ఈ రాశి వారికి స్థిరాస్తి వివాదం ఏదైనా కోర్టులో ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వారం ప్రారంభంలో వారి వ్యాపారం కాస్త నిదానంగా సాగినా క్రమేపీ కూడా పుంజుకుంటాయి. మంచి లాభాలు వారాంతరంలో సంపాదిస్తారు. వ్యాపారం విస్తరించాలన్న కోరిక అధికమవుతుంది. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందిస్తారు అని చెప్పవచ్చు. కాకపోతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మాత్రం ఏదైనా ఒక నూతన నిర్ణయం తీసుకునేప్పుడు భాగస్వాములతో కూర్చొని మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం అమలు చేయడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు పై అధికారులు నూతన బాధ్యతలను అప్పచెప్తారు. వీరి వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. పై స్థాయి అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. కాకపోతే యువత సింహరాశి వారు ఉద్యోగం మారుదామా వద్దా, ఇది మంచి సమయమా కాదనేసి గత కొంతకాలంగా ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉన్నారో అటువంటి వారు ఈ వారం ఉద్యోగానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు, కళారంగం వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని కూడా వీరు సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఐటీ రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారు కష్టసాధ్యమైన ప్రాజెక్టులను ఏదో ఒక విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దీనివల్ల పై అధికారులు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. ఇక సింహరాశి మహిళల విషయానికి వస్తే ఆత్మవిశ్వాసంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, అందున కూడా కనకధార స్తోత్రాన్ని ప్రతినిత్యం ఉదయము సాయంకాలము యథాశక్తిగా పాటించడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ, కీలక నిర్ణయం ఏదైనా తీసుకునేప్పుడు కానీ లక్ష్మీ అమ్మవారికి ఏదైనా కూడా తీయటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని భక్తిగా శ్రద్ధగా లక్ష్మీ అమ్మవారికి నివేదించుకుని ముందుకు సాగడం చాలా అద్భుతమైన తేలికపాటి పరిహారంగా చెప్పవచ్చు. కన్యరాశి ఈ వారం అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగి మంచి విజయాలు నమోదు చేసే ప్రయత్నం చేస్తారు. విలాసవంతమైన జీవనాన్ని గడపాలి అటువంటి కోరిక వీరికి బాగా కూడా అధికమవుతుంది. దానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఈ వారం అంతా కూడా చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. గతంలో దూరమైన ఆత్మీయులు తిరిగి దగ్గరై వీరికి సహకరిస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం ఊహించిన రీతిలో పెరుగుతుంది. దీనివల్ల వీరు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. ఇతరుల నుంచి రావాల్సిన మొండి బకాయిలు ఏమన్నా ఉంటే కూడా అవి కూడా వసూలయ్యే అవకాశం ఉంది. ఎవరికి నేను బాకీ ఉండకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని రుణాలు తెచ్చే ప్రయత్నం కూడా ఈ వారం మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మన అవసరం కోసం డబ్బు అందరి దగ్గర తీసుకుంటూ ఉంటామండి. ఆ తర్వాత వాటిని చెల్లించడానికి పెద్దగా మనము ఇంట్రెస్ట్ చూపడం. అలా కాకుండా కన్యారాశి ఏదైతే వారికి బాకీలు ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబరంగా చూస్తే కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. సోదర వర్గం వారితో సంబంధ బాంధవ్యాలు మరింతగా కూడా మెరుగుపడతాయి. అదేవిధంగా అవివాహితులు వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభం చేస్తారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఒక చిన్న సూచన ఏంటంటే ప్రధానంగా కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల ఈ కన్యారాశి వారు కాస్త జాగ్రత్త వహించడం అవసరం అని చెప్పనుకుంటే వారిని వైద్యులకు చూపించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం కుదురుపడుతుంది. దీనివల్ల కూడా వీరు ప్రశాంతంగా జీవిస్తారని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. బ్యాంకు లోను కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఇల్లు కొందామని కానీ లేకపోతే ఇల్లు నిర్మాణం కోసం కానీ ఎవరైతే బ్యాంక్ లోను కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక వస్తుంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు. అదేవిధంగా బ్యాంక్ లోన్ కోసం ఎవరైతే వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి బ్యాంకు అధికారులను కలవడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు పై స్థాయి అధికారులతో జరిపే సంప్రదింపులు చక్కగా కూడా ఇవాళ ఫలిస్తాయి. తమ సత్తాను కూడా చాటుకుంటారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు సరైన సమయానికి ప్రమోషన్ రాలేదు లేక ఆశించినంత ఇంక్రిమెంట్ రాలేదు అని తమలో తాము బాధపడుతున్నారో అటువంటి వారు ఈ రాశి ఉద్యోగస్తులు పై అధికారులను కలిసి వారిని ఈ విధంగా నాకు ఇంక్రిమెంట్ తక్కువ వచ్చిందని కానీ లేక ఇంక్రిమెంట్ రావాలని చెప్పి కానీ లేకపోతే వారికి ఏదైతే సమస్య ఉందో దానికని వారికి చెప్పే ప్రయత్నం చేయడం ఈ వారం చాలా మంచిది. దీనివల్ల పై అధికారులు కూడా సాధ్యమంత వరకు కూడా సానుకూలంగానే స్పందిస్తారు అని కూడా చెప్పవచ్చు. ఇక క్రీడారంగం వారు రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారి యొక్క చిరకాల కోరిక నెరవేరుతుంది. విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ రంగం వారు ఉద్యోగం ద్వారా ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక మహిళలకు మనోధైర్యం బాగా కూడా పెరుగుతుంది. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామ స్మరణ యథాశక్తిగా చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా కీలక నూతన నిర్ణయం ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారికి కాస్త శనగలను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా తులారాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ప్రయాణాలు ఈ వారం తరచూ చేయాల్సి వస్తుంది. ఒక సమాచారం ఏదైతే ఈ వారం అందుతుందో అది వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇతరులకు మేలు చేయాలి అన్న సదుద్దేశంతో కొన్ని కార్యక్రమాలు నూతనంగా ప్రారంభం చేస్తారు. దానికి చక్కటి స్పందన కూడా వీరికి లభిస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా గత కొంతకాలం నుంచి ఎవరైతే ఈ రాశివారు వివాదాల వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వివాదాల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు తీసుకునే నిర్ణయాలు వీరికి ఈ వారం అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్థిరమైన ఆలోచనలు లేక నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఈ వారం గ్రహానుకూలత బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి స్థిరమైన ఆలోచనలు చేయడం స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు వీరు ఆశించిన విధంగా లేకపోయినప్పటికీ క్రమేపీ కూడా పుంజుకుంటారు. చాకచక్యంగా కొన్ని బాకీలు కూడా ఈ వారం మీరు వసూలు చేస్తారు. కాబట్టి మొండి బాకీలు ఏమైనా ఉంటే అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వీరి మాట ప్రకారమే నడుచుకుంటారు. వీరి యొక్క ఆలోచనలను కూడా వారు గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఏకాభిప్రాయంతో కొన్ని నిర్ణయాలు కూడా
తీసుకుంటారు. ముఖ్యంగా శుభకార్యాలకు సంబంధించి ఎవరైతే ఈ రాశి వారు ఒక నిర్ణయం అంటూ తీసుకోలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు ఈ వారం అటువంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్య సమస్యలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం ఈ రాశి వారికి చక్కటి సూచనగా చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భూములు కొనుగోలు ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. వ్యాపారస్తులు నూతన అంచనాలు, ఆలోచనలతో ముందుకు సాగి మంచి లాభాలు సంపాదిస్తారు. ముఖ్యంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేద్దాం అని ఎవరైతే ఈ రాశి వారు అనుకుంటున్నారో అటువంటి వారికి జ్యోతిష్శాస్త్రరీత్యా ఒక చక్కటి సూచన ఏంటంటే నూతన భాగస్వాముల కోసం ప్రయత్నం చేసి నూతన భాగస్వాములు ఎవరన్నా కూడా మేము పెట్టుబడి పెట్టడానికి తయారుగా ఉన్నామని చెప్పంటే ఆ తర్వాతనే వీరు అటువంటి వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు గత కొంతకాలంగా దాగి ఉన్న సమర్థత, నైపుణ్యం అంటే అవి ఈ వారం వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా సహచర ఉద్యోగస్తులతో గొడవలు కానీ మనస్పర్ధలు కానీ వారి యొక్క సహకారం సరిగ్గా లభించక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతుంది. వారి యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. కాకపోతే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ వారం ఏదైనా కూడా ఒక ప్రాజెక్ట్ అంటే ఒక పని చేస్తున్నప్పుడు అది పూర్తయింది మనం ఏం చేస్తుంటాం పై అధికారులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం కదా, అప్పుడు మాత్రం తప్పకుండా ఆ ప్రాజెక్ట్ను మరొకసారి ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మరొకసారి క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందులో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిచేసి ఆ తర్వాత పై అధికారులకు పంపించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. పారిశ్రామిక రాజకీయవేత్తలు కూడా శుభవార్తలు ఎక్కువగా అందుకుంటారు. కళారంగం వారికి కొన్ని సమస్యలు, ఆటుపోట్లు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు తమ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తారు అని చెప్పవచ్చు. మహిళల విషయానికి వస్తే కొన్ని కుటుంబ సమస్యల నుంచి ఈ వారం గట్టెక్కుతారు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. ఒకవేళ ముఖ్యమైన పని ఏదైనా ప్రారంభం చేయాలి, నూతన నిర్ణయం ఏదైనా తీసుకోవాలి అని చెప్పి ఈ రాశి అనుకుంటే తప్పకుండా కూడా ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి కాస్త అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ముందుకు సాగడం చాలా మంచి పరిహారం, తేలికపాటి పరిహారంగా చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా వృశ్చిక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే కొన్ని రహస్య విషయాలు ఇతర వ్యక్తుల నుంచి మీరు తెలుసుకుని ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాల్లో సమస్యలు, అడ్డంకులు లాంటివి ఎదురైనా సరే ఏదో ఒక విధంగా వాటిని పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం మాత్రం లభిస్తుంది. గతంలో వీరి పట్ల వ్యతిరేకత చూపిన వ్యక్తులు కూడా వీరి దగ్గరికి వస్తారు, వీరితో మాట్లాడే ప్రయత్నం ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. ఇక గతంలో జరిగినటువంటి చెడు సంఘటనలన్నీ కూడా ఎక్కువగా ఈ వారం మీ రాశి వారికి అంతా కూడా గుర్తుకు వస్తుంటాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎదుటి వారిని నొప్పించకుండా కొన్ని కీలక నిర్ణయాలు మాత్రం ఈ రాశి వారు ఈ వారం తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలపై పట్టు సాధిస్తారు. దీర్ఘకాలిక రుణ బాధలు తగ్గడానికి మంచి మార్గాల కోసం వీరు అన్వేషణ చేస్తారు. తప్పకుండా కూడా అటువంటి వారి యొక్క కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు వీరు మనసులో ఉన్న ఆలోచనలు గుర్తించి తమ సహాయాన్ని కూడా వారు అందిస్తారు. ప్రతి విషయంలో కూడా ఇంటా బయట వీరి మాటే చెల్లుబాటు అవుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి అవివాహితులు చేస్తున్న వివాహ ప్రయత్నాలు కూడా ఓ కొలిక్కి వస్తాయి. దీనికి సంబంధించి కూడా వీరు చాలా సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా వేధిస్తున్న శారీరక రుగ్మతల నుంచి వీరు బయటపడతారు. క్రమేపీ వీరు బలాన్ని కూడా పెంచుకుంటారు. కాకపోతే మానసికంగా మాత్రం ఈ వారం అంతా కూడా ఏదో ఒక రకమైనటువంటి నిరాశ, నిస్సత్తువ అంటమే అది వీరిని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మానసిక సమస్య నుంచి, మానసిక ఒత్తిడి నుంచి బయటకు రావడం వీరికి చాలా మంచిది. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు లాంటివి కొనుగోలు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు వీరికి సమకూరుతాయి. దీనివల్ల వ్యాపార విస్తరణ కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభం చేస్తారు. భాగస్వాముల నుంచి వీరికి పూర్తిగా సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఎవరికైతే ఈ రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగం ఉంటుందో లేదో, ఎంతకాలం ఈ ఉద్యోగం కొనసాగుతుందో అన్నటువంటి ఒక రకమైన భయం ఉందో ఆ భయం ఈ వారం
తొలగిపోతుంది. మీరు ఉద్యోగ జీవితం సాఫీగా గోచారరీత్యా చూస్తే సాగుతుంది అని మాత్రం చెప్పవచ్చు. వైద్య, సాంకేతిక, పారిశ్రామిక రంగం వారు మంచి విజయాలు సాధిస్తారు. టెక్నికల్ రంగం వారు కష్టసాధ్యం, ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పూర్తి కాదు అని చెప్పి అనుకున్న వారు కూడా ప్రాజెక్ట్ని సమయానికి పూర్తి చేస్తారు అని చెప్పొచ్చు. ఇక మహిళలు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఈ వారం పొందుతారని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం వృశ్చిక రాశి వారు మానసిక ఒత్తిడిని అధిగమించాలి. మనసును నియంత్రణలో ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రధానం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని అనునిత్యం పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైనా బంధువులు కానీ మిత్రులు కానీ వీరింటికి వస్తే వారిని ఏమాత్రం కూడా అగౌరవపరచకుండా ఉన్నంతలో వారికి ఎంతో కొంత సహాయం చేయడం కానీ వారితో ప్రేమగా మాట్లాడడం కానీ వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఈ వారం ధనురాశి వారు తెలుసుకుంటారు. అటువంటి వాటి పట్ల వీరికి ఆసక్తి కూడా అధికమవుతుంది. ఎంతటి వారినైనా సరే ఏమాత్రం కూడా లెక్క చేసే ప్రయత్నం చేయరు. తమ అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. రాగద్వేషాలకు దూరంగా ప్రశాంతంగా గడపాలనేటువంటి సంకల్పం వీరికి అధికమవుతుంది. కాబట్టి ప్రశాంతంగా గడుపుతారు అని కూడా చెప్పవచ్చు. పరిచయాలు కూడా బాగా ఈ వారం ఈ రాశి వారికి పెరుగుతాయి. విద్యార్థులు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం వీరిలోకి వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఈ వారం వీరికి ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగుతాయి. రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికందే అవకాశం అధికంగా ఉంది. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే ధనురాశి వారు ఈ వారం ఎదుటి వ్యక్తికి ఎవరికైనా సరే అప్పు ఇచ్చేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి ఇవ్వండి. ఈ వారం ఇచ్చే అప్పు భవిష్యత్తులో తిరిగి రావడం బాగా కూడా ఆలస్యమవుతుంది లేక కష్టమవుతుంది అని చెప్పక తప్పదు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో ఈ రాశివారి మీద బంధువులు ఎవరైతే విమర్శ చేశారో అటువంటి వారు కూడా వీరి దగ్గరికి రావడం, ఇలా చేశాము, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి అడగడం కూడా ఎక్కువగా జరుగుతుంది. వీరు కూడా బంధువులను కూడా పెద్ద మనసుతో క్షమిస్తారని కూడా చెప్పవచ్చు. శుభకార్యాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం బాగా కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలన్న కోరిక ఈ రాశి వారికి బాగా కూడా అధికమవుతుంది. దీనికి సంబంధించి అంటే జీవన శైలి లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు కూడా చేసుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలను సమకూర్చుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార సంస్థలను ఏ విధంగా విస్తరించాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచనలు ఎక్కువగా కొనసాగుతాయి అని చెప్పొచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల్లో మంచి లాభాలు వీరికి చేతికంతాయి అని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఇంతకాలం పడ్డ శ్రమ ఈ వారం ఫలిస్తుంది. ఉద్యోగ జీవితం కూడా సాఫీగా సాగుతుంది. అదేవిధంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తుల కోరిక కూడా ఒక కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. కళారంగం వారు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభించడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఇక ఐటీ రంగం వారికి అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఈ రంగం వారికి అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. ఇక మహిళలేమో కుటుంబ సభ్యుల యొక్క చేతితో అడుగు ముందుకు వేసి కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. పరిహార విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన అనునిత్యం చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకునేప్పుడు కానీ, ముఖ్యమైన పనులు ఏదన్నా ప్రారంభం చేసేటప్పుడు కానీ ముఖ్యంగా వీరు స్వామివారికి, అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా మకర రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అందరి దృష్టిలో కూడా ఈ వారం వీరు పడతారు అని చెప్పొచ్చు. ఇక గత కొంతకాలంగా ఎవరైతే వ్యక్తులు వీరిని బాగా వ్యతిరేకిస్తున్నారో అటువంటి వారిని కూడా ఈ వారం వీరు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ముఖ్యంగా ఆదాయం పెరగడానికి చేసే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు ఈ వారం బాగా కూడా అనుకూలిస్తాయి. అదేవిధంగా ఎవరైతే గత కొంతకాలంగా ధన సంపాదన బాగున్నప్పటికీ కూడా డబ్బు పొదుపు చేయలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు ఈ వారం పొదుపు చర్యలు ప్రారంభం చేస్తారు అని చెప్పవచ్చు. ఇక కుటుంబపరంగా చూస్తే గత కొంతకాలంగా పట్టి పీడిస్తున్న కుటుంబ సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ముఖ్యంగా కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా నెలకొంటుంది. దీనివల్ల వీరు సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ చేద్దాం అనే ఆలోచన ఉన్న డబ్బు చేతిలో లేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు నూతన పెట్టుబడులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. అంటే బ్యాంక్ లోన్ లాంటి వాటి కోసం అప్లై చేయడం చాలా మంచిది. దీనివల్ల వీరు వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో అడుగు ముందుకు వేయగలుగుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగం గురించి ఎవరికైతే ఈ రాశి వారికి భయాందోళనలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఈ వారం ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు అని చెప్పవచ్చు. వైద్య రాజకీయ రంగం వారు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడిస్తారు. కాకపోతే ముఖ్యంగా రాజకీయ రంగం వారు ఈ వారం ఎక్కడైతే సభలు సమావేశాలు ప్రసంగిస్తారో అక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం మంచిది. ఎందుకంటే వీరు ఒకటి మాట్లాడితే అది ఇంకొకలా అర్థమవుతుంది. దీనివల్ల కొన్ని ఇబ్బందులను రాజకీయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పక తప్పదు. కళారంగం వారికి కూడా కొన్ని అవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారు, ఐటీ రంగం వారి యొక్క ఆశలన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. మహిళలకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా మకర రాశి వారు శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది. ముఖ్యమైన కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ లేక ఈ వారం ఏదైనా అటువంటి పనులు ప్రారంభించినప్పుడు తప్పకుండా కూడా శివుడికి అభిషేకంతో పాటుగా ప్రత్యేకంగా బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే నూతన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతోటి ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా వీరి ఓర్పే వీరికి ఈ వారం శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ఎంతటి వారినైనా సరే ఎటువంటి కష్టసాధ్యమైనటువంటి సమస్యనైనా సరే కేవలం తమ వాక్చాతుర్యంతో ఆ సమస్యలను అధిగమిస్తారు అని చెప్పవచ్చు. అంటే వీరికి ఈ వారం ముఖ్యంగా ఓర్పు వీరి యొక్క మాటే వీరికి ప్రధానమైనటువంటి ఆయుధాలుగా చెప్పవచ్చు. ఇక ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రధానంగా ఈ వారం వీరికి ఒక సంఘటన వీరి ప్రమేయం లేకుండా ఏదైతే జరుగుతుందో అది కొంతవరకు కూడా మనస్తాపానికి గురి చేస్తుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. అదేవిధంగా ఉన్నంతలో రుణాలు కూడా తీర్చే ప్రయత్నం అధికంగా చేస్తారు. అదేవిధంగా పొదుపు చర్యల గురించి కూడా కొద్దిగా ఈ వారం మీరు ఆలోచనలు చేస్తారు. ఆ దిశగా అడుగు ముందుకు వేస్తారు. ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ లాంటివి తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి అటువంటి పాలసీస్ తీసుకోవడం కూడా భవిష్యత్తుకి మంచిదని చెప్పవచ్చు. ఇక కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఆకట్టుకొని సంతోషకరంగా గడిపే ప్రయత్నం చేస్తారు. బంధువులు వీరితోటి ఒక ముఖ్య విషయం గురించి చర్చిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి దంపతుల మధ్య ప్రేమానురాగాలు బాగా కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే శారీరక రుగ్మతలు కొంతవరకు ఈ వారం వీరిని బాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఎవరైతే ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో ఈ రాశి వారు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే మెడిసిన్స్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారో అటువంటి వారు మాత్రం వైద్యులు చెప్పిన విధంగా మందులు తీసుకోవడం చాలా మంచిది అని ఒక చక్కటి సూచనలా చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు ఏమైనా ఉంటే స్థిరాస్తులకు సంబంధించి అవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన వ్యాపార సంస్థలను ప్రారంభించాలి అన్న కోరిక కూడా ఈ రాశి వారికి కాస్త అధికమవుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితానికి సంబంధించి సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా ఎవరైతే పని ఒత్తిడి వల్ల బాగా ఇబ్బంది పడతారో అటువంటి ఉద్యోగస్తులకు ఈ వారం కాస్త పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతారో అటువంటి వారు ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక వైద్య రాజకీయ పారిశ్రామిక రంగం వారు కూడా మంచి విజయాలు వరిస్తాయి అని చెప్పవచ్చు. కళారంగం వారు మంచి గుర్తింపు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ఐటీ రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి అని చెప్పవచ్చు. మహిళల విషయానికి వస్తే కొన్ని దీర్ఘకాలిక
వివాదాల నుంచి ఈ వారం వీరు కూడా బయటపడతారు. పరిహార విషయానికి వస్తే లలిత అమ్మవారి యొక్క నామస్మరణ యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ వారమంతా కూడా వీరికి చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకోవాలి, నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి, అందులో సునాయాస విజయం కావాలని చెప్పి కోరుకునే కుంభరాశి వారు తప్పకుండా కూడా అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ అమ్మవారికి పులిహోరను మరియు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. మీన రాశి వారు ఈ వారం ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి అందే ఒక సమాచారం వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు కూడా తమ సత్తాను చాటుకొని ముందుకు వేస్తారు. ఇక ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వారం వీరు స్వంత నిర్ణయాలు తీసుకోవడానికే ఇష్టపడతారు అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ కొన్ని విషయాల్లో వీరి మీద ఎంత ఒత్తిడి తీసుకుని వచ్చినా ఆ ఒత్తిడిని ఏమాత్రం కూడా పట్టించుకోరు, లెక్క చెయ్యరు అని కూడా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఈ వారం ఈ రాశి వారికి బాగా కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం ఖర్చులను అదుపులో ఉంచుకునే ప్రయత్నంలో విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఎదుటి వ్యక్తికి డబ్బు ఏదైనా అప్పుగా ఇచ్చేటప్పుడు మాత్రం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని ఒక సూచనలా చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న వేధిస్తున్న ఒక ప్రధానమైన సమస్య తీరే అవకాశం ఉంది. సోదరులు సోదరిమణుల యొక్క రాక ఈ వారం ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా పెద్దల ఆశీస్సులు కూడా పుష్కలంగా వీరికి లభిస్తాయి. ముఖ్యంగా ఒక దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడం వల్ల వీరు సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో యుద్ధం చేస్తారో అటువంటి వారికి ఆరోగ్యం మెరుగుపడడం వల్ల సంతోషం కలుగుతుంది అని చెప్పవచ్చు. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే వాహనం కొందాం, ఇల్లు కొందాం అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికంతాయి, ఊహించని లాభాలు కూడా చేతికంతాయి అని చెప్పవచ్చు. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. కాకపోతే వ్యాపారస్తులు ఈ వారం తమ కస్టమర్స్ తోటి మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త నెమ్మదిగా సున్నితంగా మాట్లాడడం మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు తమ నైపుణ్యతను చాటుకునే వారంగా ఈ వారం చెప్పవచ్చు. వీరి కష్టానికి వీరి నైపుణ్యతకు తగిన గుర్తింపు ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా పై అధికారులతో మనస్పర్ధలు ఉంటే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు క్రీడారంగం వారు కూడా ఒక సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు విదేశీ పర్యటన కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక ఈ వారం నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఇక మహిళలు ఎవరైతే స్థిరాస్తి కొందాం అని చెప్పి ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ మీన రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ఇష్టదైవం ముందు లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి ముందు వీరు ఆవు నెత్తితో 2 దీపాలు వెలిగించి మనసులో ఉన్న సంకల్పాన్ని భక్తిగా శ్రద్ధగా నివేదించుకొని ముందుకు సాగితే చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఈ వారం వారఫలాల కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని నూతన ఆసక్తికర అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.